వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా పాప ఏం తినేదానికి లేదని అడిగింది. ఏం చేయాలని అర్థం కాలే. ఇంట్లో అయితే ఏం లేదు. నేనైతే కొద్దిగా శనగపిండి ఉన్నింది. నేను కొద్దిగా మునగాకైతే కోసుకొని వచ్చాను. బజ్జీలు వేసిస్తాం పాపకని. నేను ఒక చిటికిలో నేను బజ్జీ రెడీ చేస్తానని చెప్పాను. చిటికేసినాను. చిటికేసే లోపల నీకు అయిపోతుందని చెప్పాను. బజ్జీ రెడీ చేస్తున్నాను. చూడండి, పిండి కూడా రెడీ చేసుకున్నాను. శనగపిండి, కొద్దిగా జీలకర్ర, మిరియాల పొడి, మళ్ళీ ఉప్పు, సాల్ట్ వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కలర్ కూడా వేసుకున్నాను, కేసరి పౌడరు. చూడండి, నేనైతే మునగాకుతో బజ్జీ వేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. నాకు వచ్చి మామూలుగా నేను చిన్నప్పటి నుంచి నాకు చిటికి వేయడము, విజిల్ వేయడం నాకు చాలా ఇష్టం. నాకు చూడండి, నేను విజిల్ వేస్తాను, ఒకసారి వినండి. మీరు కూడా ట్రై చేయండి. మునగాకు బజ్జీ ఎలా వస్తుందో. లేత ఆకులు కాడతో పాటు తెచ్చుకొని మనం ఇలా వేసుకోవచ్చు అనమాట. ఆ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈరోజు బజ్జీ చేస్తాను. నాకైతే బజ్జీ చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో తెలీదు. నాకైతే ఇష్టమైంది బజ్జీలు. చూడండి, మన ప్రకృతిలో ఏమైనా దొరుకుతుందో అవంతా మనం ఆకులు తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి అయితే. చూడండి, ఇది దొండాకు అనమాట. దొండాకునే తినొచ్చు అనమాట. ఏమి ప్రాబ్లం ఏం లేదు. ఇదేం విష పదార్థం ఏం కాదు. చాలా మంచిది హెల్త్కి. చూడండి, నాకైతే ఈ దొండాకులో బజ్జీలు వేసుకోవాలనిపించింది ఈరోజు. మనకేమి దొరకనప్పుడు మనకేం దొరుకుతుందో దాంతో వేసుకోవచ్చు. అట్లనే మీరు పిచ్చి పిచ్చి ఆకులంతా ప్రయోగాలు చేయొద్దండి, సరేనా? నేనైతే ఇది దొండాకు అనమాట. మీరు దొండాకు మాత్రమే వేసుకోమని చెప్పిన. మనం తినే ఆకులు ఏమైనా కూరగాయల్లో ఆకులు వేసుకోవచ్చు, తప్పేం లేదు. చూడండి, నేనైతే చాలా వరకు కూరాకుల్లో చాలా వరకు ఏదో ఒకటి బజ్జీ వేస్తూ ఉంటాను నేను. ఈ దొండాకుల బజ్జీ చాలా నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. మీకు ఇష్టమైతే నాకు తెలియజేయండి. మీకు కూడా దొండాకుల బజ్జీ ఇష్టంగా ఉంటే. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలస్తాడు. ఎవరికైనా కానీ మంచితనానికి పోతే చాలా వరకు మంచి జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు లేకపోయినా ఒకప్పుడు మంచితనానికి మారుపేరు ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా గొడవ పడినా కానీ, గొడవకు వచ్చినా కానీ మనం ప్రశాంతంగా ఉంటే ఎంతో మంచిది. మనం ఓర్పు, భూదేవి అంత ఓర్పు ఉంటే ఆడవాళ్ళు ఎప్పుడు పైకి వస్తారు. మీరు ఎప్పుడు కానీ ఆ గొడవకు పోకుండా భూదేవి అంత ఓర్పుతో ఉండండి. నాకైతే మాట్లాడిన చేత రాలేదు. నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. మనం ఎంత ఓర్పుతో ఉంటామో మన మంచికే అన్నీ అనేసి మనం ఉండాలి. ఎప్పుడు కానీ ఎడైనా పోతే మీరు గొడవకు దిగద్దండి. మన మంచితనాన్ని మనం కాపాడుతుంది ఎవరు కానీ. మనం ఎప్పుడు కానీ ఎవరికైనా మంచిగా ఉండాలి. 10 మంది మనల్ని ఇష్టపడాలా, మన 10 మందితో ప్రేమగా ఉండాలి అని చెప్పి నాకు అలా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఎవరితైనా కానీ విరోధం పెట్టుకోకూడదు. చూడండి, మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి. చూడండి, ఇళ్ళ కాడ చాలా వరకు అయిన వరకు చెట్లు పెంచండి. గాలి చాలా మంచిగా వీస్తుంది. మనకు గాలి లేకుండా ఎండాకాలంలో అట్టే ఉడికిపోతూ ఉంటుంది. చాలా వరకు వానలు పడకుండా ఉంటుంది. మీరు కావాల్సినంత వరకు చెట్లు పెంచండి.